నమస్కారం, వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. జాతీయ క్రీడా దినోత్సవం, హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ జయంతి, అలాగే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన ఫిట్ ఇండియా పిలుపులో భాగంగా గురువారం నంద్యాల జిల్లా క్రీడా ప్రాధికారిత సంస్థ జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రాజు ఆధ్వర్యంలో నంద్యాల పట్టణం టెక్కే మార్కెట్ యార్డు నుండి పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా క్రీడా ప్రాధికారిత సంస్థ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. గత 3 రోజుల నుండి వివిధ క్రీడాంశాలలో పోటీలు నిర్వహించడం జరిగిందని, ఈ పోటీలలో విజేతలకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ మరియు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మనము ఈరోజు 29 ఆగస్టు నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ ర్యాలీని కండక్ట్ చేయమని మనకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాలు ఇవ్వడంతో మనము జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారి అనుమతితో మన నంద్యాల టౌన్లో ఉండే పాఠశాలలు అయితేనేమి కళాశాలలు అయితేనేమి అన్నిటికీ ఈ స్పోర్ట్స్ ర్యాలీకి ఆహ్వానించడం జరిగింది. ఈ స్పోర్ట్స్ ర్యాలీని మనం ఇక్కడ మార్కెట్ యార్డ్ టెక్కే కాడ నుంచి పద్మావతి నగర్ స్టేడియం వరకు ఈ ర్యాలీని కండక్ట్ చేస్తున్నాము. ఈ ర్యాలీలో మనకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఫిరోజ్ గారికి మరియు అదేవిధంగా డాక్టర్ రవికృష్ణ గారికి కూడా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మనము గత 3 రోజుల నుంచి మన పద్మావతి నగర్ స్టేడియంలో క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఆ క్రీడా పోటీలకు సంబంధించిన విజేతలకు సాయంత్రము కలెక్టర్ గారు ఫంక్షన్కి వస్తున్నారు మేడం గారు స్టేడియంకి. ఆమె ఆధ్వర్యంలో మనకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, అదే మన నంద్యాల జిల్లాలో ఎవరైతే ఇంటర్నేషనల్లో పార్టిసిపేట్ చేసినారు, నేషనల్లో మెడల్ సాధించిన వారికి వాళ్ళకి సత్కార కార్యక్రమము సాయంత్రము మన డిఎస్సి అవుట్డోర్ స్టేడియంలో 5 గంటలకు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాము కండక్ట్ చేయడం జరుగుతుంది. సాహిత్య సౌరభాలతో విరాజిల్లే తెలుగు భాష పసిడివన్నెల భాష అని మాతృభాష పరిరక్షణ సమితి గౌరవ సలహాదారులు విశ్రాంత శాస్త్రవేత్త కాదర్బాద్ రవీంద్రనాథ్ పేర్కొన్నారు. మాతృభాష పరిరక్షణ సమితి కార్యాలయంలో తెలుగు భాష దినోత్సవం సందర్భంగా గురువారం మాతృభాషకు వందనం అనే అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ రవీంద్రనాథ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిన్నయ్య సూరి, సాహిత్య సమితి అధ్యక్షులు డాక్టర్ రమణమూర్తి, సాహిత్య స్రవంతి అధ్యక్షులు శ్రీనివాసమూర్తి, తెలుగు పండిట్ అన్యం శ్రీనివాసరెడ్డి, సాహితీవేత్తలు శేషఫణి, కవి నీలకంఠమాచారి, మహబూబ్ బాషా, ప్రసాద్, నందిరైతు సమైక్య నాయకులు కైలాసనాథ్ రెడ్డి, మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొని ప్రపంచవ్యాప్తంగా అఖండ ఖ్యాతి పొందిన తెలుగు భాష మాధుర్యాన్ని నేటి తరం విద్యార్థులు గుర్తించాలని కోరారు. ఈ సందర్భంగా సాహిత్య కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తున్న శ్రీనివాసమూర్తిని ఘనంగా సత్కరించారు. డాక్టర్ రమణమూర్తి మాట్లాడుతూ ప్రజల భాషకు పట్టం కట్టి వ్యవహారిక భాష ఉద్యమానికి నాయకత్వం వహించిన గిడుగు రామూర్తి పంతులు జన్మదినం తెలుగు భాష దినోత్సవంగా జరుపుకోవడం తెలుగు వారికి గర్వకారణమన్నారు. చర్చా కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ సామెతలు, చమత్కారాలతో తెలుగు భాష విరాజిల్లుతుందని, పద్య ప్రక్రియ తెలుగు భాషకు ప్రత్యేకమన్నారు. తెలుగు భాష వైభవానికి తెలుగు వారందరూ కృషి చేయాలన్నారు. అన్యం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఉద్యమ స్ఫూర్తితో తెలుగు భాష వైభవానికి తెలుగువారు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆగస్టు 29 అంతర్జాతీయ తెలుగు దినోత్సవం, తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇది చాలా శుభ పరిణామము. ముఖ్యంగా తెలుగు అభివృద్ధి ఇంకా ఎక్కువ జరగాలి. ఇటీవల కాలంలో
కొంతవరకు ఈ ఐటీ పరిశ్రమలు వచ్చాక తెలుగు చాలా తగ్గిపోయింది. తెలుగు వల్ల ఏంటంటే అది మాతృభాష, ఇతరులకు కన్వే చేయడానికి మన ఒపీనియన్ వాళ్ళు తెలుసుకోవడానికి బాగుంటుంది. ముఖ్యంగా నంది రైతు సమాఖ్య తరఫున మాతృభాష సంరక్షణ సమితి తరఫున ఎందుకు జరుపుతున్నామంటే, రైతులు ఎక్కువగా ఉన్నారు ఈ దేశంలో, 60% వ్యవసాయం మీద ఆధారపడినాం. రైతులకి వచ్చి ఏదైనా ఇబ్బంది కలిగితే కోర్టులో ఇంగ్లీష్లో వస్తుంది, ఇంగ్లీష్లో కాకుండా తెలుగులో కోర్టులో కూడా జరగాలని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగు ఇంట్రొడ్యూస్ చేయాలని కోరుతున్నాము. అదే కాకుండా పాఠ్య పుస్తకాల్లో కూడా కంపల్సరీగా 10వ తరగతి వరకు సవతి శతకము ఇలాంటివి పెట్టి పిల్లలకు మంచి పద్యాలు నేర్పాలని చెప్పి వాళ్ళని సుశిక్షితులైన పౌరులుగా తయారు చేయాలని, నీతిగతలు ఇవన్నీ తెలుగులో చెప్పాలని చెప్పి కోరుతున్నాం. సమాజం అభివృద్ధి కావాలన్నా, దేశ ఆర్థిక ప్రగతి ముందుకు పోవాలన్నా మాతృభాష అనేటువంటిది చాలా అవసరం. చాలామంది వాడుక భాష అంటారు, కానీ ఈరోజు చైనా కానీ, జపాన్ కానీ, కొరియా కానీ ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క మాతృభాష వల్లనే శాస్త్ర సాంకేతిక సాహిత్య రంగాల్లో కూడా ముందుకు పోతున్నాయి. సాహిత్యానికి ఇప్పుడే మన పెద్దసారి చెప్పాడు, రైతాంగం అంతా మాతృభాషను మాట్లాడుతుంది. వాళ్ళ వల్లే దేశ పురోగతి అవుతుంది. కాబట్టి ఇంగ్లీష్ వచ్చినంత మాత్రాన ఆ దేశం అభివృద్ధి అవుతుందని, ఇంగ్లీష్ రానంత మాత్రాన అభివృద్ధి కాదని అబద్ధం. ఎందుకంటే మన దేశానికి స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. వాళ్ళ అవసరం కోసం మనల్ని విజ్ఞానం రీత్యా అభివృద్ధి చేయకుండా ఉండే పరిస్థితి వచ్చింది. ఈరోజు కార్పొరేట్ శక్తులన్నీ కూడా అదే పనిగానే, ఎందుకంటే ఈరోజు మల్టీనేషనల్ కంపెనీలన్నీ ఇతర దేశాలనే, వాళ్ళకి ఇంగ్లీష్ అవసరం. అందువల్ల తెలుగు భాషను అణగదొక్కే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి మనం అందరం అభివృద్ధి కావాలంటే, దేశం అభివృద్ధి కావాలంటే మాతృభాషలో ముందుకు పోవాలి. మాతృభాష వాడుక భాష ఉండాలి. పాలనా పరంగా అట్లే అన్ని రంగాల్లో కూడా దాన్ని ప్రవేశపెడితే విజ్ఞానవంతులు అవుతారు. బ్రిటిష్ వాళ్ళు మళ్ళీ అదే పని విజ్ఞానం రాకుండా తొక్కాలని దాంతో కృషి చేశారు. ఇప్పటికి కూడా అదే జరుగుతుంది. కాబట్టి దాన్ని అన్నిటి కూడా పాలక వర్గాలన్నీ కూడా మాతృభాష మీద ప్రవేశపెట్టాలి. తెలుగు అనేటువంటిది చాలా గొప్పైన భాష. దానికోసం కృషి చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. తరిపి వెన్నెల ఆని ముత్యాల జిలుగు ఉనుగు జవాది ఆమని పులవలపు మురళి రవలులు కస్తూరి పరిమళములు కలిసి ఏర్పడే సుమ్ము మా తెలుగు భాష. వేలాది సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అమ్మ ఆత్మీయతను నిండినటువంటి భాష తెలుగు భాష. ఈ తెలుగు భాష దినోత్సవాన్ని ప్రతి ఏటా నంది రైతు సమాఖ్య తరఫున, మాతృభాష పరిరక్షణ సమితి, సాహితీ స్రవంతి ఇలాంటి సంస్థల తరఫున ప్రతి ఏడాది నంద్యాలలో నిర్వహిస్తున్నాం. డాక్టర్ రవీంద్రనాథ్ సారు అంతర్జాతీయ శాస్త్రవేత్త, వారి ఆశీర్వాదంతో ప్రతి ఏటా విద్యార్థులకు రకరకాల పోటీలు నిర్వహిస్తూ ఈ కార్యక్రమాలను భాగస్వామ్యం చేసి మరి తెలుగు భాష వైభవానికి నంద్యాల పట్టణంలో కృషి చేస్తున్నాం. ఇటీవల కాలంలోనే నంద్యాల గ్రంథాలయానికి అష్టదిగ్గజాల్లో ఒకరైనటువంటి పింగళి సూరన పేరు మీద ఆ గ్రంథాలయానికి నామకరణం చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన నంద్యాల ప్రాంత సమీపంలోని కానాల నివాసి. అటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి ప్రాంతం నవనందుల నిలయం నంద్యాల. ఈ నంద్యాలలో సాహితీ వైభవాలను విరబూయింపడానికి వీలుగా అనేక కార్యక్రమాలు మా సంఘాల ద్వారా కొనసాగిస్తాం. భవిష్యత్తులో విద్యార్థుల్లో తెలుగు పట్ల అభిరుచిని, ఆసక్తిని పెంచడానికి మా వంతు చేయూతనందిస్తాం. సాహితీ స్రవంతి అధ్యక్షులు శ్రీనివాసమూర్తి గారు, మరి మాతృభాష పరిరక్షణ సమితి తరపున డాక్టర్ దివ్య ఐగిరివాచార్యులు గారు నిరంతరం కృషి చేస్తున్నారు సాహితీ వైభవాన్ని ఈ ప్రాంతంలో వెల్లివిరియడానికి. ఆ కృషిలో మేమందరం ఇక్కడ ఉండేటువంటి తెలుగు ఉపాధ్యాయులందరం పాల్పంచుకుంటాం. భవిష్యత్తులో మరింతగా తెలుగు ప్రభావానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా మాతృభాష పరిరక్షణ సమితి తరపున మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు నంద్యాల పట్టణ ప్రజలకు తెలియజేసుకుంటూ విన్నవించుకుంటున్నాం. జాతీయ క్రీడా హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ గారి పుట్టినరోజు దినోత్సవాన్ని మరియు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మానస పుత్రిక ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని పురస్కరించుకొని నేడు ఉదయం 6:30 గంటలకు 3K రన్ నంద్యాల జిల్లా నుండి అంతర్జాతీయ క్రీడల్లో రాణించిన క్రీడాకారులకు సన్మాన కార్యక్రమాన్ని మరియు క్రీడల్లో అత్యున్నత స్థాయిలో సేవలు అందించినటువంటి వ్యాయామ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమానికి క్రీడా భారతి జనరల్ సెక్రటరీ నిమ్మకాయల సుధాకర్ సభాధ్యక్షులుగా వ్యవహరించగా ముఖ్య అతిథులుగా క్రీడా భారతి రాయలసీమ జోనల్ అధ్యక్షుడు
డాక్టర్ రామకృష్ణారెడ్డి, క్రీడా భారతి జిల్లా అధ్యక్షులు శాంతినికేతన్ విద్యాసంస్థల సుధాకర్ పాల్గొని ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి క్రీడా జ్యోతిని వెలిగించి 3K రన్ను అతిథులు జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథులు మాట్లాడుతూ క్రీడా భారతి ఆధ్వర్యంలో క్రీడలను క్రింది స్థాయి నుండి ఒలింపిక్స్ వరకు తీసుకెళ్లడమే ధ్యేయంగా పనిచేస్తున్నదని, అందులో భాగంగా రాష్ట్ర, జాతీయ స్థాయిలో పోటీలను క్రీడా భారతి నిర్వహిస్తున్నదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్రీడా భారతి నిర్వాహకులు హేమంత్ రెడ్డి, మహేశ్వరి, రమేష్, రమణ, ఎల్లయ్య, గోపి, సుబ్బారెడ్డి, శివరామిరెడ్డి, బాలకృష్ణ, మాలిక్ బాషా, ప్రదీప్ రెడ్డి, నాగార్జున, రాజు, తేజ, అఖిల్ మరియు సుభాష్ అకాడమీ వారు మొదలగు వారు పాల్గొనడం జరిగింది. నంద్యాల జిల్లాలో క్రీడల్ని ప్రోత్సహించేందుకు క్రీడా భారతి ముందుకు వస్తూ ఉంది. ఇది జాతీయ స్థాయిలో ఏర్పడినటువంటి సంస్థ క్రీడా భారతి అన్నటువంటిది. క్రీడా భారతి ద్వారా భవిష్యత్తులో మంచి క్రీడాకారులను తయారు చేయాలి అన్నటువంటి ఒక సదుద్దేశంతో ఈ క్రీడా భారతి ఏర్పాటైనటువంటి విషయాన్ని మనం గమనించాలి. గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్నటువంటి క్రీడాకారులను గుర్తించి వారిలో ఉన్నటువంటి ప్రతిభా పాఠవాళ్ళని బయటికి తీసుకొని వచ్చి వాళ్ళని జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పైకి ఎదిగే విధంగా తయారు చేయాలన్నటువంటిది క్రీడా భారతి యొక్క సంకల్పం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఫిరోజ్ గారు 3K రన్కి వచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మిగతా పెద్దలందరూ కూడా ఈ ఎవరైతే ప్రావీణ్యాన్ని చూపించారో వారందరికీ కూడా ఇందాక సన్మానం చేశాం. సన్మాన రైతులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా వీరి సహకారంతో నంద్యాల పట్టణాన్ని క్రీడా పట్టణంగా తయారు చేయాలన్నటువంటి ఉద్దేశంతో ముందుకు రావాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాం. మనందరికీ చాలా ఇంపార్టెంట్ రోజు ఇది. ఎవరైతే స్పోర్ట్స్ మెన్ ఉన్నారో, ఎవరైతే స్పోర్ట్స్ ని ప్రమోట్ చేస్తున్నారో, మనందరికీ ఈ రోజు నేషనల్ స్పోర్ట్స్ డే ఒక ముఖ్యమైనటువంటి రోజు. కాబట్టి ఈ రోజు మనందరం కలిసి ఇంకా గేమ్స్ ని ప్రమోట్ చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమానికి హాజరైనందుకు మీ అందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. నంద్యాల పట్టణం పొన్నాపురం కేసీ కెనాల్ కాల్వ సమీపంలో బషీర్ అనే యువకుని బుజ్జి అనే మరో యువకుడు గొంతు కోసి గాయపరచడం జరిగింది. వెంటనే బాధితుడిని నంద్యాల జిల్లా ప్రభుత్వ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. నంద్యాలలో రోజు రోజుకు క్రైమ్ రేటు పెరిగిపోతున్నది. వీటన్నింటినీ నియంత్రించేందుకు పోలీసు అధికారులు తమదైన శైలిలో చర్యలు చేపడుతున్న ఘర్షణలు, చంపుకోవడం, దాడులు, దొంగతనాలు ఇలా రోజు రోజుకు పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలు పెచ్చుమిరుతున్నాయని ప్రజలు విమర్శిస్తున్నారు.
నంద్యాల పట్టణం నందమూరి నగర్కు చెందిన బషీర్ను విశ్వనగర్కు చెందిన బుజ్జి అనే యువకుడు గొంతు కోయడం జరిగింది. ఈ ఘటనలో ఇరువురి మధ్య మాట పెరిగి ఘర్షణకు దారితీసింది. కోపోద్రేకుడైన బుజ్జి బషీర్ మెడను కోయడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘర్షణకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఎల్ఈఎఫ్ బుక్ స్టాల్ని దేవుడు అద్భుతంగా నంద్యాల పట్టణానికి ఆయన సంకల్పంతో తీసుకొని వచ్చారు. ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించబడింది. మరి దైవజనులు రెవరెండ్ జోసఫయ్య గారు, అలాగనే ఇక్కడ స్టాన్లీ అన్న గారు, సహోదరులందరూ కలిసి ఈ ప్రార్థన కార్యక్రమాల్లో పాల్పొంది దీవెనకరంగా విడుదల చేశారు. ఇది కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు, సర్వజనులకు సువార్త అన్నది మరి బైబిల్ నొక్కి చెబుతుంది కనుక అందరూ కూడా ఈ బుక్స్ను పొందుకొని దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి. జీవనానికి సంబంధించింది కాదండి, జీవితానికి సంబంధించింది. మనిషి జీవనం కొరకు ఎన్నో బుక్స్ చదువుతాడు, గొప్పవాళ్ళు అవుతారు, కానీ జీవితం నలిగిపోతూ ఉంటుంది. జీవితం ప్రభావితం కావాలి, జీవితం ఆనందంగా ఉండాలి, జీవితం నిత్య జీవనంలో దేవునితో నిరంతరం ఉండాలన్న సత్యాన్ని బైబిల్ చెబుతుంది. పట్టణ ప్రజలందరికీ యేసు ప్రభు నామములో మీకందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాము. నంద్యాల పట్టణ ప్రజలందరి కొరకు ఎల్ఈఎఫ్ వారు ఇక్కడ బుక్ స్టాల్ ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ బుక్ స్టాల్ దయచేసి ప్రతి ఒక్కరూ మీరు సందర్శించి ఇక్కడ బుక్ స్టాల్లో ఉన్నటువంటి మరి పుస్తకాలు మీరు కొని చదివి జీవితాన్ని మార్పు చేసేటువంటి రక్షణకరమైనటువంటి పుస్తకాలు ప్రతి ఒక్కరికి అవసరమైన గనుక దయచేసి ఎంతో మంది బాధల్లో నెమ్మది లేక, సమాధానం లేక, అనారోగ్యాలతో బాధపడుతూ ఈ జీవితంలో విరక్తి చెందిన వారందరికీ కూడా ఇక్కడికి వచ్చినట్లయితే ఈ పుస్తకాల ద్వారా మీ జీవితాలను వెలిగించబడతాయి, మీ జీవితాల్లో మార్పు వస్తుంది, మీ జీవితాలు తిరిగి చిగురింపబడతాయి. కనుక దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ క్రిస్టియన్ బుక్ స్టాల్ మీరు దర్శించాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. మొదటిగా యేసుదాస్ అన్న కాల్ చేసినప్పుడు నీకు పుస్తక ప్రదర్శన పెడదామని అడిగినప్పుడు మొదటి కాల్లోనే మీరు ఎంతో అవసరం ఉందయ్యా, ఖచ్చితంగా ఇక్కడ పుస్తకశాల పెట్టాలని అన్న ఎంతో ప్రోత్సహించారు. అన్నకు కూడా, సంఘానికి కూడా ఇక బ్యూటిఫుల్ బుక్ స్టాల్ నుంచి మా యొక్క కృతజ్ఞతను తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ యొక్క మేము దాదాపు జూన్ మాసం అంతా ఒక ప్రార్థనా మాసంగా మాకు సహవాసానికి ఉంటుంది. జూన్ మాసం అంతా ప్రార్థనలో కనిపెట్టిన తర్వాత ఎక్కడ పుస్తక ప్రదర్శన పెట్టాలి అని ప్రభు నడిపింపు పొందుకున్న తర్వాత మేము 2 టీములుగా, ఇప్పుడు ఒక టీము గోవాలో, తర్వాత మహారాష్ట్రలో, కొల్హాపూర్లో, ముంబైలో ఆ యొక్క స్థలాల్లో పుస్తక ప్రదర్శన జరిగిస్తూ ఉన్నారు. మేము ఇక ఆంధ్రాలో, తెలంగాణలో తెనాలి, ఉయ్యూరు, స్టువర్ట్పురం, సత్తెనపల్లి ప్రాంతాల్లో ముగించుకుని ఇక్కడికి మేము 5వ స్థలంగా వచ్చాం. ఇక్కడి నుంచి ఇక సికింద్రాబాద్లో, మళ్ళీ జగత్యాల, ఆదిలాబాద్, తర్వాత బిహెచ్ఎల్లో ఈ ప్రాంతాల్లో మేము దేవుని కృపను బట్టి పుస్తక ప్రదర్శన జరిపిస్తూ ఉన్నాం. నంద్యాల పట్టణం గుడిపాటి గడ్డలో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు శశికుమార్, లక్ష్మీనారాయణ, ధర్మకర్త మండలి సభ్యుల ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గత 8 నెలల నుండి ఆలయానికి హుండీ ద్వారా భక్తులు అందించిన కానుకలు 2,07,700 రూపాయలు రాబడినట్లు అధికారులు వెల్లడించారు. నంద్యాల పట్టణంలో గల గుడిపాటిగడ్డ వీధిలో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానమునకు సంబంధించిన హుండీలను ఈరోజు లెక్కించడం జరిగినది. అందులో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ శశికుమార్ గారు, ఆలయ కార్యనిర్వహణాధికారి, అలాగే భక్తులు, సిబ్బంది, మీడియా వారి సమక్షంలో హుండీ లెక్కించడం జరిగినది. సుమారు 8 నెలలకు గాను 2,07,700 రూపాయలు
హుండీల ద్వారా ఆదాయం సమకూరినది. నంద్యాల జిల్లా జనరల్ హాస్పిటల్ నందు శానిటేషన్ వర్కర్లుగా విధులు నిర్వహిస్తున్న కార్మికులకు బకాయి పడ్డ జీతాలు వెంటనే చెల్లించాలని కోరుతూ గురువారం హాస్పిటల్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ తమకు గత 5 నెలలుగా జీతాలు రావడం లేదని వాపోయారు. దాదాపుగా 100 మంది శానిటేషన్ వర్కర్స్ హాస్పిటల్ నందు అలాగే మెడికల్ కళాశాలలో పనిచేస్తున్నామని, తమకు కాంట్రాక్టర్ సకాలంలో జీతాలు చెల్లించడం లేదని, వెంటనే జీతాలు చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, శానిటేషన్ వర్కర్స్ పాల్గొన్నారు. నమస్కారం సార్, నా పేరు జ్యోతి. నేను వర్కర్ని. మెడికల్ కాలేజీ సంవత్సరం అవుతుంది చేయబట్టి. కానీ ఇక్కడ మాకు మ్యాన్ పవర్ లేదు, పిఎఫ్ ఈఎస్ఐ కూడా లేదు. సంవత్సరం నుంచి నాకు ఇంతవరకు పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ నెంబర్ కూడా ఇవ్వలేదు. కానీ మాకు మ్యాన్ పవర్ లేదు. 85 మంది చేయాల్సిన వర్కర్ల కాడ 45 మంది వర్కర్లు పనిచేస్తున్నారు. ఇంతవరకు సంవత్సరం అవుతుంది, ఇంతవరకు ఎవరు కూడా దాని గురించి మాట్లాడడమే లేదు. ప్రతి ఒక్కరు సూపర్వైజర్లు రావడం, పని చెప్పడం, వెళ్ళిపోవడం. మా తరఫున నిలబడి జీతాల కోసం కానీ పిఎఫ్ కోసం కానీ ఈఎస్ఐ గురించి కూడా అడగడం లేదు. మాకు జీతాలు రాక ఇప్పుడు 4 నెలలు అవుతుంది. 4 నెలల నుంచి మేము ఎలా బ్రతకాలి? 4 నెలల నుంచి మేము ఏం తినాలి? మా పిల్లలను ఏం పోషించాలి? మీరన్నా చెప్పండి. మీరన్నా పై అధికారులకు తీసుకుపోండి. మాకు మనుషులు సూపర్వైజర్లు 8 మంది సూపర్వైజర్లు ఉంటే కనీసం ఇప్పుడు వర్కర్లను చేసేటోళ్ళని తీసుకోకుండా సూపర్వైజర్లు ఎందుకు సార్? 8 మందికి ఒక సూపర్వైజర్ ఏం చేస్తాడు చెప్పు? మనుషులు తీసుకోవాలి కదా. వార్డుకు ఒకళ్ళు మనిషి చేస్తుంది. ఇప్పటికి మేము ధర్నా చేయబట్టి 10 రోజులు అవుతుంది. ఇంతవరకు లోపల ఉన్న అధికారులు కానీ, ప్రజలు కానీ, ప్రభుత్వాలు కానీ ఏ విధమైన స్పందన లేదు. ఎందుకంటే వీళ్ళు అలానే అరుస్తారు, అలానే అడుగుతారు, అలానే మొత్తుకుంటారు, కుక్కర్లాగా మొరుగుతారు, వెళ్ళిపోతారు. వాళ్ళ పనులు లేవు, వాళ్ళు చేసుకుంటారని. కానీ మేము ప్రభుత్వాలకు అనుకూలంగా మేము పనిచేస్తున్నాం సార్. ఈ ప్రభుత్వమా, ఆ ప్రభుత్వమా, వీళ్ళ వాళ్ళ కులం మతం లేకుండా ప్రతి ఒక్కరికి ఒక తల్లి చేసినట్టుగా మేము సేవ చేస్తున్నాం. వాళ్ళ ఉత్తలు ఎత్తేస్తున్నాం, బాత్రూమ్లు కడుగుతున్నాము, కసులు కొడుతున్నాం, వాళ్ళ గల్లలు ఎంగిలు మూసినా కానీ మేము ఎత్తేస్తున్నాం, సంతోషంగా చేస్తున్నాం. కానీ ఈరోజు జీతాలు రాకుండా మా కడుపు మంటతో అడుగుతుంటే కూడా లెక్కలేనితనంగా మాట్లాడుతున్నారు. జీతాలు ఖచ్చితంగా మాకు ఇవ్వాలి, మ్యాన్ పవర్ పెంచాలి, మాకు పిఎఫ్ ఈఎస్ఐ పెంచాలి. ఈ దళారీ వ్యవస్థ నుంచి మమ్మల్ని బయటికి తీసుకురండి. ఫస్ట్ ముఖ్యంగా మేము అడగాల్సింది, వచ్చిన అధికారులు కానీ పోయిన అధికారులు కానీ మాకు అవసరం లేదు. ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని మీ ప్రభుత్వ అధికారులు చేతులు జోడించి అడుగుతున్నాను. మాకు దళారీ వ్యవస్థ నుంచి మాకు విడుదల కలిగించండి. ఈ దళారీ వ్యవస్థ నుంచి మాకు పెత్తందారుల నుంచి మాకు విడుదల కలిగించండి. ఇప్పుడన్నా స్పందించి, ఇప్పుడన్నా మా మనవి విని, ఇప్పుడన్నా మీరు బయటకు వచ్చి మాట్లాడండి. ఇప్పుడన్నా మీరన్నా మాకు జీతాలు వేయాలా? 4 నెలల నుంచి జీతాలు వేయకుంటే ఎలా బ్రతుకుతారు? మా తరఫున అడిగే వాళ్ళే లేరు. 4 నెలలుగా మాకు జీతాలు పడుతుంది సార్. నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్న శానిటేషన్ వర్కర్లకు 4 నెలలుగా జీతాలు లేవు. ఈపీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కరెక్ట్గా లేవు. అలాగే మ్యాన్ పవర్ లేదు. ఈ కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత మ్యాన్ పవర్ పెంచమని అడుగుతుంటే ఉన్న వాళ్ళని తీసేశారు. మాకు మ్యాన్ పవర్ లేదు అసలు. వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు 300 పడకలే ఉన్నాయి. వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత 500 పడకలుగా పెరిగింది ఆసుపత్రి. అయినా మేము 45 మంది వర్క్ చేసి వర్క్ ప్రెషర్ వల్ల అనారోగ్యాల పాలవుతున్నాము. అయినా అలాగే ఓడ్చుకుంటూ పని చేస్తున్నాము. మాకు జీతాలు గత 4 నెలలుగా లేవు. పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యాలు అసలు లేవు. అడుగుతుంటే ఈరోజు రేపు అని కాలయాపన చేస్తూ మమ్మల్ని గత 2 నెలలుగా ఈరోజు రేపు అని కాలయాపన చేస్తున్నారు. కానీ మాకు జీతాలు అయితే ఇవ్వట్లేదు. మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం సార్. నంద్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిగా ఈరోజు అభివృద్ధి అవుతూ ఉంది. కానీ ఈ హాస్పిటల్లో పనిచేసే శానిటేషన్ వర్కర్లకు గత 3 నెలలుగా జీతాలు పెండింగ్లో ఉన్నప్పటికీ జీతాలు చెల్లించే విషయంలో సూపరింటెండెంట్ గారు కానీ లేదా ఏజెన్సీ కానీ స్పందించే పరిస్థితి లేదు. న్యాయసమ్మతమైనటువంటి మా డిమాండ్ల పరిష్కారం కోసం వాళ్ళు స్పందించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈ స్పందించిన నేపథ్యంలో ఖచ్చితంగా సెప్టెంబర్ 10 తర్వాత సమ్మెకు సిద్ధమవుతామని ఈరోజు న్యాయశాఖ మంత్రి ఫరూక్ గారి నియోజకవర్గంలోనే ఈరోజు ఇంత అన్యాయంగా జీతాలు
పెండింగ్లో పెట్టడం సరైనది కాదు. కాబట్టి గౌరవ మంత్రి గారు ఫరూక్ గారు కూడా జోక్యం చేసుకొని ఈ హాస్పిటల్ శానిటేషన్ వర్కర్ల యొక్క పెండింగ్ జీతాలు ఇప్పించాలా, సక్రమంగా పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయనటువంటి ఏజెన్సీని రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తాం. నంద్యాల పట్టణంలో కుక్కల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నది. కుక్కలు వీధుల్లో స్వైర విహారం చేస్తూ చిన్నారులు, వృద్ధులపై విచ్చలవిడిగా దాడులు చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయి. ఈ విషయంపై పట్టించుకోవాల్సిన మున్సిపల్ అధికారులు నామమాత్రపు చర్యలతో సరిపెట్టడం విమర్శలకు దారితీస్తున్నది. కుక్కల బారిన గాయాల పాలవుతున్న ప్రజలు వీధుల్లోకి రావాలంటే బెంబేలెత్తుతున్నారు. కుక్కలను నియంత్రించండి మహాప్రభు అంటూ వీధుల్లోని ప్రజలు తమ పరిస్థితిని స్థానిక కౌన్సిలర్లకు విన్నవించుకుంటున్నారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు కుక్కల బెడద నుండి ప్రజలను కాపాడాలని, కుక్కలను నియంత్రించుటకు చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను అభ్యర్థిస్తున్నా కూడా కుక్కల నియంత్రణలో మున్సిపల్ అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. జూలై నెలలో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పట్టణంలోని 26వ వార్డు కౌన్సిలర్ మేష చంద్రశేఖర్ కుక్కల బారి నుండి కాపాడాలని, వీధి కుక్కలు పిల్లలను, వృద్ధులను తీవ్రంగా గాయపరుస్తున్నాయని, వాటిని నియంత్రించాలని కోరడం జరిగింది. ఆ సందర్భంలో మున్సిపల్ కమిషనర్ కుక్కల నియంత్రణకు చర్యలు చేపడుతున్నామని, కేవలం వారం రోజుల లోపల చర్యలు తీసుకుంటామని కౌన్సిల్ సాక్షిగా సమాధానమిచ్చారు. అయితే వారు చెప్పిన మాటలు నీటి మూటలుగా మారాయి. నేటికి మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన మాటకు కాలం చెల్లిపోయింది. నంద్యాల పట్టణంలోని అన్ని వార్డులలో కుక్కలు వందల సంఖ్యలో స్వైర విహారం చేస్తూ చిన్నారులపై, వృద్ధులపై దాడులు చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయి. గత 3 నెలల క్రితం నంద్యాల పట్టణంలో ఒకే రోజు పలు వార్డులలో కుక్కలు అతి భయంకరంగా అనేక మందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి బీభత్సాన్ని సృష్టించాయి. చిన్నారులను ఎక్కడ పడితే అక్కడ కరిచి శరీర భాగాలను ఛిద్రం చేశాయి. అలాగే మున్సిపల్ కార్యాలయానికి కూతవేటు దూరంలో వృద్ధురాలు అయిన మహిళపై దాడి చేసి ఉదర భాగాన్ని చీల్చి తీవ్ర రక్తస్రావానికి కారణమయ్యాయి. అయినను మున్సిపల్ అధికారులలో ఎటువంటి స్పందన కనిపించకపోవడం గమనార్హం. వీధుల్లో పిల్లలు, వృద్ధులు తిరగాలంటే కుక్కల దాడితో బెంబెలెత్తిపోతున్నారు. రహదారులపై వెళ్తున్న ద్విచక్ర వాహనదారులపై కుక్కలు పిక్కలు పట్టుకుని వెంటపడుతూ గాయపరిచిన ఘటనలు అనేక ఉన్నాయి. రాత్రి సమయంలో వీధుల్లోకి వెళ్లాలంటే ప్రజలు హడలెత్తిపోతున్నారు. కాలినడకన వెళ్లేందుకు సాహసించడం లేదు. ఇదిలా ఉండగా పట్టణంలోని 26వ వార్డులో జంతు ప్రేమికులు పదుల సంఖ్యలో కుక్కలను సంరక్షిస్తూ ఆ ప్రాంతంలో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు లోను చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కుక్కల అరుపులతో ఇబ్బందులు పడుతున్నామని, పలు సందర్భాలలో ఆ కుక్కలు తమపై దాడికి పాల్పడుతున్నాను, తాము ఏమీ చేయలేని స్థితిలో ఉన్నామని వాపోయారు. ఒకవేళ ఆ కుక్కలను ఏమైనా చేయాలంటే తమపై కేసులు పెడతామని భయపెడుతున్నారని కాలనీ వాసులు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. కుక్కల నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన యాంటీ బర్త్ కంట్రోల్ ABC కార్యక్రమాల ద్వారా కుక్కలకు స్టెరిలైజేషన్ ఆపరేషన్ చేయించి సంతతి పెరగకుండా నియంత్రించవచ్చు. గ్రామ సింహాలు పట్టణ ప్రజలను హడలెత్తిస్తున్నాయి. చిన్నారులు, వృద్ధులపై పెరుగుతున్న దాడులను నియంత్రించాల్సిన మున్సిపల్ అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. తాము కౌన్సిల్ సమావేశంలో అనేక మార్లు కుక్కలను నియంత్రించాలని చెబుతున్నా తమ మాటలు నవ్వులాటగా అయిపోయిందని 26వ వార్డు కౌన్సిలర్ మేష చంద్రశేఖర్ మున్సిపల్ కమిషనర్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ తమ మాటలను పట్టనట్లుగా ఉండడంలో ఆంతర్యం తెలియడం లేదని అంటున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు చేపట్టి పట్టణంలో ఉన్న కుక్కలను నియంత్రించి చిన్నారులను, వృద్ధులను, వాహనదారులను కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ప్రజలు పేర్కొంటున్నారు. దేవనగర్ 26 వార్డులో శ్యామనగర్, దేవనగర్ నేను ప్రతి ఒక్క మీటింగ్లో కుక్కల గురించి చెప్తాను. పోయిన మీటింగ్లో కూడా మీటింగ్లు చెప్పి అయితే కుక్కలు శ్యామనగర్లో ఎక్కువ ఉన్నాయి కమిషనర్ గారు సార్ అని చెప్పినాను. చెప్తే ఒక వారంలో నేను ఏర్పాటు చేశానని చెప్పినాడు. ఆ వారం పోయింది, మళ్ళీ నెల కూడా కావస్తుంది. ఇక్కడ బిల్లోళ్ళు బయట తిరగాలంటే కట్టె పట్టుకొని తిరుగుతున్నారు. ఒక ఆడామెకి అయితే ఇక్కడ నుంచి బతికితే పొట్టగాడికి కరిచింది మొత్తం. దాని చర్య తీసుకోమని చెప్పేసి అంటే ఉరువు రాలే, ఎవరు రాలే. పిల్లలు మటుకు అంగడికి పోవాలన్నా ఇస్మాయిల్ అనే అంగడి ఒకటి ఉంది. ఆ అంగడి గారికి పిల్లలను తల్లి గారికి పంపించాలంటే కట్టె తీసుకొని పంపించాలా. ప్రతి ఒక్క సందులో కుక్కలు అయితే పొద్దుకినాక ఇడుస్తుంది. ఆమె బజార్లు పట్టుకొని తిరుగుతారు. ఏమనంటే జంతు సంరక్షణ అని చెప్పేసి ఒక పెట్టినారు. దాన్ని బట్టి అందరూ అంత భయపడేటట్టుగా ఉన్నారు. మళ్ళీ కమిషనర్ గారు దానికి చర్య తీసుకోవాలి కదా. అదే కమిషనర్ గారు చర్య తీసుకొని చెప్పినారు. కానీ నెల అయిపోయినా 2 నెలలు అయిపోయినా కానీ ఏం పట్టించుకోలేదు. ఏదో ఇది నగులాట అయిపోయింది. చిన్న పిల్లలు మటుకు చాలా ఇబ్బంది పడి పిల్లలను 5-6 కుక్కలు పట్టుకొని పీక తిని కానీ దానికి దిక్కులేదు.
ఏమంటే తల్లిగారు ఉన్నారు కాబట్టి కొంత కాపాడుకోవచ్చు. ఇక్కడ కుక్కలది చాలా ఎక్కువైంది సార్. ఇక్కడ మేము కౌన్సిలర్ కి చెప్తున్నాం, మేము కౌన్సిలర్ కమిషనర్ కి చెప్పినా పట్టించుకోవడం లేదు. ఇక్కడ పిల్లలతో చాలా ఇబ్బంది అయిపోయింది కుక్కలతో. మాకు 2 పిల్లలు ఉండరు, బయటికి పోవాలంటే ఇబ్బంది అయిపోయింది పిల్లలకి. ఏమన్నా చెప్తే రివర్స్ గా మాకే కొట్లాటకు వస్తుంది ఆమె. ఏం చేస్తారు, ఇంకా మీరే పట్టించుకోవాలా సార్. ఇక్కడ కుక్కల దాడి ఎక్కువైంది. పిల్లోని 3 దవల కడేసి 5 కుక్కలు పట్టుకుంటే నేను ఇడిపించినాను. ఇడిపించింటే కాదు కంపకి గీసుకోపోయింది అని అబద్ధం ఆడుతుంది. ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోరు, ఎవరు సాకలేదా కుక్కలు మేమేనా సాకేది అని. అక్కడ గాని ఆ సందులు గాని ఉండే కుక్కలు ఎక్కువ, మా సందులేనా ఉండేది అని అంటుంది సార్ ఆమె. సార్ ఇది చర్య తీసుకోవాలా సార్ వాళ్ళు గాని. పోలీసు కమ్యూనిటీ ఏమో సూచన చెప్పి చూస్తాము, స్టేషన్ పోతాం సార్ మేము. మా వీధిలో కుక్కలు చాలా ఎక్కువైపోయినాయి, బెడద ఎక్కువైపోయింది సార్. చిన్న పిల్లలు తిరగాలంటే ఇబ్బంది అయిపోయింది. పెద్దవాళ్ళు వాళ్ళ వెంబడి వెళ్తే గానీ బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. మా ఇంటి పక్కనే కుక్కలు సాగుతుంది. కుక్కలు అంటే ఎవరైనా పెంచుకోవచ్చు సార్. 1-2 పెంచుకుంటారు, 10-15 కుక్కలను పెట్టి పెంచుతారు సార్. ఆమె బయటికి వచ్చి రావాలంటే పోవాలంటే ఇబ్బంది. ఇక్కడ అంతా ఏరిగి గలీజు ఓ అని ఆమె ఇప్పుడు ఈ మధ్య అరిచినామని కొన్ని కుక్కలు లోపలేసి పోయింది. అరచడం మొదలు పెడితే ఓ అని అర్ధరాత్రి గాని పగలు గాని ఎప్పుడైనా అరవడం మొదలు పెడతాయి. చాలా ఇబ్బంది ఉంది సార్ మాకు. ఇక్కడ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది. చిన్నపిల్లలు చాలా జాగ్రత్త, ఎంతమంది కాపాడుతున్నారు కాబట్టి టైంకి పట్టుకుంటున్నారు కాబట్టి సరిపోయింది. లేదంటే 5-6 కుక్కలు ఎమ్మడి పడి 10 కుక్కలు ఎమ్మడి పడితే పిల్లల పరిస్థితి ఏమైందో తెలుసు. మీరు ఎవరైనా చచ్చిన తర్వాత మీరు యాక్షన్ తీసుకుంటారా, లే ముందే తీసుకుని ఏమైనా చేస్తారా సార్? చెప్పండి మీరు. మా పరిస్థితి ఎవరు చెప్పుకోవాలి? ఆమెకైతే ఎవరో పశువులు కాపాడే మళ్ళా వాళ్ళకి లాయర్లు ఉన్నారంట. ఏమనకూడదు, దాంట్లో కుక్కలకి ఏమనకూడదు అంట. మేము ఏమన్నా రాయి తీసుకుని కొట్టినా ఇబ్బంది వాళ్ళకి. మా పిల్లలు ఎమ్మడి పడితే మేము ఏం చేయాలి సార్? రాయితో కుక్కను కూడా కొట్టకూడదా మేము? అవేమో వచ్చి మా పిల్లలు బట్టలు గిట్టలు చించేస్తున్నాయి. ఇప్పుడు కొడితే ఆమె డబ్బులు పక్కనే ఒక బరుగులు అతను మనవాడికి కొడితే డబ్బులు ఇస్తారు అని 500 తీసుకుపోయి ఇస్తాదంట ఆమె. ఇండియా ఆమె అంత డబ్బులు ఉన్నాయని కొరికితే డబ్బులు ఇస్తానంటుంది సార్. మీరే కొంచెం పట్టించుకొని ఏదో ఒకటి యాక్షన్ తీసుకోండి సార్. పట్టణంలోని పెద్ద చర్చి వద్దనున్న రైడర్ మెమోరియల్ కమ్యూనిటీ హాల్ నందు ఆత్మీయ జీవితాలకు మేలు కలిగే విధంగా క్రైస్తవులకు, క్రైస్తవేతరులకు, పుస్తక ప్రియులకు గొప్ప పుస్తక ప్రదర్శనను గురువారం ముఖ్య అతిథులుగా హోలీ క్రాస్ కేథడ్రల్ చైర్మన్ రెవరెండ్ జోసెఫ్, యేసుకృప మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు పాస్టర్ అందరం సుధాకర్, సిఎస్ఐ నంద్యాల డయాసిస్ కార్యదర్శి స్టాన్లీ ప్రారంభించారు. ఈ పుస్తక ప్రదర్శన ఆగస్టు 29వ తేదీ నుండి సెప్టెంబర్ 3వ తేదీ వరకు ప్రదర్శింపబడుతుందని నిర్వాహకులు తెలిపారు. నిర్వాహకులు వక్తలు మాట్లాడుతూ చెన్నై బ్యూటీ ఫర్ బుక్స్ వారి ఆధ్వర్యంలో దేశంలో 2 టీంలుగా ఏర్పడి దేశ విదేశాల్లో అనేక ప్రాంతాల్లో క్రైస్తవ పుస్తక ప్రదర్శన స్టాళ్లు ఏర్పాటు చేసి దైవ పరిచర్య చేస్తున్నామని అన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఎంతో ప్రయాసతో కూడుకున్నప్పటికీ ప్రజల ఆత్మీయ అవసరాల కొరకు నిస్వార్థంతో లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ చర్చి వారు చెన్నై బ్యూటీ ఫర్ బుక్స్ వారి సౌజన్యంతో ఈ బుక్ ఫెయిర్ను నిర్వహిస్తున్నామని తెలిపారు. బైబిల్స్ వ్యాఖ్యానాలు, భక్తుల జీవిత చరిత్రలు, పిల్లలకు, యవనస్తులకు జ్ఞానోదయం కలిగించే బుక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్ మరియు కుటుంబాలకు ఆత్మీయ క్షేమాభివృద్ధికి ఉపయోగకరమైన మరెన్నో బుక్స్ ఈ బుక్ ఫెయిర్ నందు లభించునని తెలిపారు. ఈ సదవకాశంను నంద్యాల పట్టణ ప్రజలు, క్రైస్తవులు, క్రైస్తవేతరులు అందరూ ఏ భేదము లేకుండా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్ఈఎఫ్ చర్చి పాస్టర్ జి జేసుదాస్, పాస్టర్ మన్యం జానయ్య, పాస్టర్ పీటర్, చెన్నై బ్యూటీ ఫర్ బుక్స్ బృందం పాల్గొన్నారు. ఎవరు కోసినారు? ఎవరు కోసినారు మీకు? ఎందుకు యారు జరిగింది గొడవ? మీది ఆ ఏరియా? ఆయనది గుజ్జిది? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.